assignment operator. Okay, next coming to the next one, plus equal to ni ఏమంటాము అంటే యాడ్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాము. యాడ్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ రెండు యూజ్ చేస్తున్నాం. ఈక్వల్ టుని అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం, ప్లస్ని యాడ్ అంటాం. సో యాడ్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని ప్లస్ ఈక్వల్ టుని అంటాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మైనస్ ఈక్వల్ టు అంటే సబ్ట్రాక్ట్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాము. మైనస్ని సబ్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం, ఈక్వల్ టుని అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తామని ముందే అన్నాం కాబట్టి సో సబ్ట్రాక్ట్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇంటూ అనేది స్టార్ సింబల్తో యూజ్ చేస్తామని ముందే చెప్పాం. ఇంటూ ఈక్వల్స్ టు అంటే ఇంటూ అంటే మల్టిప్లై అండ్ అసైన్మెంట్ ఆపరేటర్. మల్టిప్లై అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ మల్టిప్లై చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, బై ఈక్వల్ టు దేన్ని అంటాము అంటే డివిజన్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాము. సో దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ దీస్ ఆపరేటర్స్ ఇన్ అసైన్మెంట్ ఆపరేటర్. వీటికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సో ఫస్ట్ ఆపరేటర్ ఏంటి, ప్లస్ ఈక్వల్ టు అంటే యాడ్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాం దీన్ని. సో ఇంటి ఏ ఈక్వల్స్ టు 10 సెమీకోలన్ ఏ ప్లస్ ఈక్వల్స్ టు 5 సెమీకోలన్ ప్రింట్ ఆఫ్ %d కామా ఏ. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఏ ప్లస్ ఈక్వల్స్ టు 5 మీన్స్ అంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 5 అని. సో అవుట్పుట్ ఏంటి 10 + 5 15 అని వస్తుంది. సో సబ్ట్రాక్ట్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ చూసుకుంటే ఇంటి ఏ ఈక్వల్స్ టు 10 మైనస్ ఈక్వల్ టు అనేది యూజ్ చేస్తాం. మైనస్ ఈక్వల్స్ టు అంటే ఏ అనే వాల్యూకి ఏ నుండి 5 తీసేస్తున్నాం అని అర్థం అనమాట. సో దాని యొక్క అవుట్పుట్ 10 నుండి 5 తీసేస్తే దాని యొక్క అవుట్పుట్ 5 అనమాట. నెక్స్ట్ ఆపరేటర్, కమింగ్ టు ద నెక్స్ట్ ఆపరేటర్ మల్టిప్లై అండ్ అసైన్మెంట్ ఆపరేటర్. మల్టిప్లై చేసుకుంటే ఏంటి ఏ ఈక్వల్స్ టు 10 ఏ ఇంటూ ఈక్వల్స్ టు 5 తీసుకుంటే దీన్ని ఏ ప్రింట్ చేయమని అడిగితే ఏం చేస్తుంది అంటే ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 5 10 × 5 50. దీని అవుట్పుట్ 50 అనేది వస్తుంది అనమాట.